ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ మంత్రికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. నిజామాబాద్ మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఎంపీ కావచ్చు శ్రీనివాస్ అస్వస్థకు గురయ్యారు. గతంలో మంత్రిగా ఉన్నారు. దీంతో గమనించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. యూరినరీ ఏదైతే ఇన్ఫెక్షన్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో డిఎస్ చికిత్స అయితే పొందుతున్నారు. తండ్రి అనారోగ్య విషయాన్ని ఎంపీ అరవింద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మా నాన్న డి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సోడియం నష్టం కారణంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఐసీయూలో చేరానని ట్విట్టర్లో వేదికగా తెలిపారు. మా నాన్న ఆరోగ్యంగా ఉండాలని అందరూ ప్రార్థించాలని కోరారు. ప్రస్తుతం డి శ్రీనివాస్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డి శ్రీనివాస్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగాను పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఆయన క్రియాశీలకంగా లేరనే చెప్పాలి. కాగా ఇందుకు ఆరోగ్య సమస్యలే కారణమని తెలుస్తుంది.